వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ ఒక రాజకీయ వ్యాపారి, అధికారం అంటే ఆయనకు దోపిడీ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. కొడాలి నానేది నోరా డ్రైనేజీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా దగ్గరే వానమాలు నేర్చుకుని నన్నే విమర్శిస్తారా అని ప్రశ్నించారు. గుడివాడలో వైసీపీ గంజాయి మొక్కలను ఏరిపారేస్తామన్న ఆయన బూతుల సామ్రాట్ను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూత్ స్త్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు. చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ తిట్టావా, వీడియో ఉందా, అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. విన్నారా తమ్ముళ్ళు? ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకడున్నాడు సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి వాటితో డాన్సులు వేస్తాడు. ఒక అతను సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి. ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకం ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు. మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. ప్రజలు మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు, అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురిక్కాలవ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురిక్కాలవే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. గుడివాడ గరంగరంగా మారింది. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించే విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పీలాయి. చివరకు నేతలు బాహాబాహికి దిగే వరకు పరిస్థితి వెళ్ళింది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది గుడివాడ. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోరారు. దీంతో ఉదయం 11:30కు సమయం ఇచ్చారు ఖాకీలు. వారు వెళుతున్న సమయంలోనే ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఎదురుపడ్డారు. అంతే, ఈ సందర్భంగా అధికార విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలోనే గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు టీడీపీ నేతలు. తమ ర్యాలీకి అనుమతి ఇచ్చి మళ్లీ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. ఖాకీల వైఖరి నిరసిస్తూ గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. వారో లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. కాసేపటికి ఎమ్మెల్యే కొడాలి నాని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇరు వర్గాలు శాంతించాయి. చివరకు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు టీడీపీ నేతలు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. నందమూరి కుటుంబం విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ వర్ధంతి వేళ బాబాయి వర్సెస్ అబ్బాయి అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలు, అనంతరం పరిణామాలు చినికి గాలివానలా మారాయి. దీంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ మంత్రి, జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులైన కొడాలి నాని. నందమూరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అవును, ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుడు అన్నగా పేరు ప్రఖ్యాతులు పొందిన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. తెల్లవారుజామునే వచ్చి తాతకు అంజలి ఘటించి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే తన తండ్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు నందమూరి బాలకృష్ణ. అయితే ఈ సమయంలోనే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఉండడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అంతే, ఆ ఫ్లెక్సీలు తీసివేయాలంటూ హుకుం జారీ చేశారు బాలయ్య. బాలకృష్ణ వ్యాఖ్యలకు పక్కనే ఉన్నవారు ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఈ ఫ్లెక్సీలు ఇప్పుడే తీసేయాలంటూ అసహనం వ్యక్తం చేశారు బాలకృష్ణ. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు బాలకృష్ణ వెళ్లిపోయిన వెంటనే ఆ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నిజానికి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు గత కొన్నేళ్ల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. ప్రత్యేకించి ఇటీవలే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహించారు. స్వయంగా బాలకృష్ణ సైతం బ్రో ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఎన్టీఆర్ ఒకవైపు ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారాయన. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరన్నారు కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో
చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంట్లో కూడా బేగలేదు. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి వేళ బయటపడిన నందమూరి ఫ్యామిలీ విభేదాలు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు దాదాపు 150,000 మంది కంటే ఎక్కువ మంది వస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో నేను ఎక్కడా చూడలేదన్నారు. ఇలాంటి కళను ముఖ్యమంత్రి జగన్ 4 ఏళ్లలోనే సాకారం చేస్తారన్నారు. ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతారన్నారు. రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు సదస్సు జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారత్లో రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య అన్నారు. రైతులకు బ్యాంకులు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదన్నారు. రైతులకు సరైన లాభాలు రావడం లేదని, తెలంగాణలో మాది రైతు ప్రభుత్వం అని చెప్పారు. రైతు భరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నమని, లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99% ఉండవన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమని, ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు స్థిరమైన మోడల్ను రూపొందించవలసిన అవసరం ఉందని, రైతులు ఎప్పుడూ ప్రపంచానికి సహాయం చేస్తూనే ఉన్నారని, ఇప్పుడు ప్రపంచం రైతులకు అండగా నిలవలసిన సమయం ఆసన్నమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture, farmer suicides. This is the biggest problem in India. They cannot sell produce, they do not get bank loans, they can't make profits, they don't have modern technology. Further, my party, Congress party, started a policy of minimum support price for farmers. ప్రజలపై భారం మోపకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తులు సృష్టించిన ఆస్తులతో వచ్చిన ఆదాయం ప్రజలకు పంచడానికి ఎంత కష్టమైనా అధికారులు, ప్రభుత్వం కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దామని దిశానిర్దేశం చేశారు. తెలంగాణను ప్రజాస్వామిక సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ప్రజాపాలన లక్ష్యమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో విద్యుత్ ఉద్యోగులు పాత్ర కీలకమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వం వ్యవసాయానికి పూర్తిగా కరెంటు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రజల సహకారంతో విద్యుత్ సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. నిరంకుశ ప్రభుత్వం వెళ్ళిపోయిందని, ప్రస్తుతం ప్రజల ప్రభుత్వం వచ్చిందని అన్నారు. త్వరలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. నియమించడం జరిగింది. అతను మా నల్గొండ కలెక్టర్ గా మినిస్టర్ ఒక్కనే ఉండే జిల్లాలో 2009లో 24 గంటలు పనిచేసి మంచి ఆఫీసర్ ఉన్నాడు. మీకు తప్పకుండా ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, నేను అతను మాట్లాడి మీకు తెలిసిన సమస్యలను కూడా నేనే అవసరం వస్తే అక్కడికి వస్తాను. జన్మ ఆఫీసు లేకపోతే ఆయన నా జాబ్ మీ నాయకుడు ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆటో యూనియన్లతో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో ఆటో డ్రైవర్స్ జేఏసీతో పాటు వివిధ సంఘాల డ్రైవర్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా ఆటో డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్టేట్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. టీఎస్ఎంఎస్ ఐడిసి ద్వారా నిర్వహిస్తున్న వైద్య కళాశాలల బిల్డింగ్ నిర్మాణ పనులను, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఎంసీహెచ్ కిట్స్, న్యూట్రిషన్ కిట్లను నాణ్యతతో కూడిన వాటిని కొనుగోలు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మందులను అర్హులైన వారికి సరైన సమయంలో సరఫరా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు జరిగాయని ఆయన అన్నారు. గజ్వేల్లో బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో పాల్గొన్న హరీష్ రావు గజ్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. కేసీఆర్ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 45,000 మెజారిటీ వచ్చిందన్నారు. గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. కేటీఆర్ దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్నారని, ఇప్పుడు సీఎం ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కేసీఆర్ 15 రోజుల్లో గజ్వేల్ వస్తారని, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి చెరువులు నింపాలని తెలిపారు. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు గెలవదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విత్డ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం? 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాడు. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. ఈ 4 మిషన్లల్లా నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, ముసలోళ్ళు, గూనెోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలేక దాదాపు 18,750 ఓట్లు చిక్కిపోయి 18,750. కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. నిన్నటిదాకా అదానిని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానితో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ అదానితో కొట్లాడుతూ తెలంగాణలో అదానితో కలిసి పనిచేస్తుందని విమర్శించారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు. 2 నుంచి 4% తేడాతో ఓడిపోయారు. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో ఓడిపోయినాం. ఆదిలాబాద్ 6,300, తాండూరు 6,500, కామారెడ్డి 6,700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7,128 ఓట్లు, పరకాల 7,900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7,900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణ. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలకు మోసపోయి ప్రజలు ఓట్లు వేశారన్నారు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలతో ప్రజలు కష్టాలు మొదలయ్యాయన్న శ్రీనివాస్ గౌడ్ రైతు బంధు వరకు వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు అందరికీ రేషన్ కార్డులు ఇస్తారో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీలోపు అన్ని పథకాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, 100 రోజుల తర్వాత ప్రభుత్వ హామీలపై పోరాటం చేస్తామన్నారు. వివక్ష లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా తెలంగాణ అన్ని రకాల అభివృద్ధి కావాలని అనుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తామంటే, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అందరికన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులం మేం. మరి ఎంతవరకు నెరవేరుస్తూ చూసి దాని తర్వాత నెక్స్ట్ మా నాయకుని ఆదేశాల ప్రకారం చేస్తాం. కనుక ఈరోజు అందరూ ఎంతో ఉత్సాహంగా 7 నియోజకవర్గాల్లో మాజీ శాసనసభ్యులతో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి మరి వారి సూచనలు, సలహాలు పార్టీ బలోపేతం చేయడానికి మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారితో అన్ని నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే కార్యక్రమాన్ని వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తామని చెప్పని. జై తెలంగాణ, జై కేసీఆర్. ఖమ్మం ఎంపీ స్థానంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నారు. తాను కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదన్నారు.
మనస్ఫూర్తిగా సోనియా గాంధీని ఆహ్వానించామన్న రేణుకా చౌదరి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే తనకు సంతోషమన్నారు. తెలంగాణకు ఇచ్చిన తల్లిగా సోనియాకు ఆ అధికారం ఉందన్నారు. ఖమ్మం ఎంపీ పోటీపై సోనియా స్పష్టత ఇచ్చే వరకు ఎవరూ అభ్యర్థి కాదన్నారు. 22వ తేదీ అయోధ్య విగ్రహ ప్రతిష్ట ఏదైతే శంకరాచార్యులు వాళ్ళు వ్యతిరేకించారు, ఏదైతే సంస్థ పూర్తి అవ్వకముందే, గుడి పూర్తి అవ్వకముందే, దేవాలయం అవ్వకముందే నువ్వు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నావు, చాలా శోచనీయం. వాళ్ళు రావటం లేదు. ఎవరైతే ధర్మం, హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడి మనకి దారి చూపించే పెద్దలు వాళ్ళు కూడా చెప్పిన తర్వాత మనం కేవలం అహంకారంతో ముందుకు సాగితే మనకి హిందూయిజం నేర్పిస్తారేంటండి? నేను హిందూ, నేను గర్వంగా చెప్తాను, నేను హిందూగా పుట్టాను. నా దృష్టిలో హిందూగా పుట్టడం, నా భుజస్కంధాల్లో అంత సాహసం ఉంది. అన్ని కులాల్ని మతాల్ని కలుపుకొని ముందుకు నడిచే సాహసం నాకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపడితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు చెప్పారు. షర్మిల పగ్గాలు చేపడతారనే వార్తలు వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనబడుతుందన్నారు. ఆమె రాక పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని రామ్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 21న విజయవాడలో షర్మిల అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలి వెళ్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల ప్రభావం వైసీపీపై గట్టిగా ఉంటుందని రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. అధ్యక్షుడు పేరు రాజనాల రామ్మోహన్ రావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి షర్మిల గారు రావడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం ఇవాళ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మేము అందరం కూడా నిర్జీవంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మాకు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి మేము వస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. స్వీకరించిన విజయవాడలో స్వీకరిస్తాకి మేము అందరం కూడా పెద్ద ఎత్తున జిల్లా నుండి కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో మరి మన షర్మిల నాయకత్వం, ఎందుకంటే షర్మిల గారు ఒకటే ఆలోచన, ఆవిడ ఏదైతే రాహుల్ గాంధీని ప్రధాని పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవాళ మా అధిష్టానంతో కూడా ఒక 20 మంది పైన పెద్దవాళ్ళు, శాసనసభ్యులు, క్యాడర్ ఎవో ఉన్న వాళ్ళందరూ కూడా అనేది ఇవాళ మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేయటం. జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చాలా రేపు 21వ తేదీన మన సంబరాలు జరుపుకునే రోజు వస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మంచి రోజు. కేంద్రంలోని బీజేపీపై బీజేపీ సీనియర్ నేత జయరాం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలను నడుపుతున్నాయని అన్నారు. బీజేపీ దేశమంతా విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు. అందుకే కాంగ్రెస్ ఐక్యత రాజకీయాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్రలో కూడా విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. समाज को बांटो, यहाँ आरएसएस और बीजेपी यूनिफॉर्मिटी चाहती है, हम यूनिटी चाहते हैं, यहाँ की अनेकताओं को सुरक्षित रखना चाहते हैं, पर बीजेपी इसमें विश्वास नहीं रखती, आरएसएस इसमें विश्वास नहीं रखती है. इसीलिए चुनाव के वक्त ऐसे मुद्दे उठाए जाते हैं जो विभाजनकारी मुद्दे हैं, जो सामाजिक, जो राहुल जी ने बार बार कहा है भारत जोड़ो यात्रा के समय, सामाजिक ध्रुवीकरण के मुद्दे हैं. ये सामाजिक सद्भावना को गड़बड़ाने के लिए ये मुद्दे उठाए जाते हैं. तो ये सब जो ध्रुवीकरण की राजनीति है, असम में, मेघालय में, त्रिपुरा में, मिजोरम में. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక పోస్టర్ స్టాంపులను విడుదల చేశారు. రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, శబరిమాతపై మొత్తం 6 స్టాంపులను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరియు నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. మంగళ భవన్, అమంగళ హరి అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. దీంతోపాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ బుక్లో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు. श्री राम मंदिर प्राण प्रतिष्ठा अभियान से जुड़े एक और अद्भुत कार्यक्रम से जुड़ने का मुझे सौभाग्य मिला है. आज
श्री राम जन्मभूमि मंदिर को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए गए हैं। विश्व के अलग अलग देशों में प्रभु श्री राम से जुड़े जो डाक टिकट पहले जारी हुए हैं, आज उनका एक एल्बम भी रिलीज हुआ है। मैं देश विदेश के सभी राम भक्तों को, सभी देशवासियों को बहुत बधाई देता हूं। आज श्री राम मंदिर प्राण प्रतिष्ठा अभियान से जुड़े एक और अद्भुत कार्यक्रम से जुड़ने का జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా రాజ్ భజన్ పాడి తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. మాజీ సహచరుడు కపిల్ సిబాల్తో ఇష్టాగోష్ఠి సమావేశం సందర్భంగా ఆయన రామ భజన పాడి వినిపించారు. శ్రీరాముడు అందరికీ పూజనీయుడే అని, ఆయన ఆదర్శాలు ఎప్పటికీ ఆచరణయోగ్యమే అని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. రాముడి పేరుతో లబ్ధి పొందాలనుకుంటున్న వారు శ్రీరాముడి ఆదర్శాలను పట్టించుకోవడం లేదని ఉభయ నాయకులు అన్నారు. తాము రాముడి ఆదర్శాలను గౌరవించడంతో పాటు వాటిని ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నామని కపిల్ సిబాల్ అన్నారు. రాముడి ఆదర్శాలే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. नहीं चलेंगे तो इनको ये बचेंगे नहीं। बहुत बहुत आपका बहुत बहुत धन्यवाद। आपका शुक्रिया कि आपने बुलाया। मेरे नाम मेरे వైసీపీ 4వ జాబితా విడుదలైంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 4వ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది. తాజా జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సింగంల ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, నందికొట్కూరు ఇన్ఛార్జిగా సుధీర్ దారా పేరును ఖరారు చేశారు. జీడీ నెల్లూరు ఇన్ఛార్జిగా రెడ్డప్పని నియమించారు. తిరువూరు ఇన్ఛార్జిగా స్వామిదాస్, మడకశిర ఇన్ఛార్జిగా వీర లక్కప్ప పేర్లను ఖరారు చేశారు. మొత్తం 8 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. వైసీపీ 4వ జాబితా విడుదలైంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 4వ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించింది. తాజా జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సింగనమల ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, నందికొట్కూరు ఇన్ఛార్జిగా సుధీర్ దారా పేరును ఖరారు చేశారు. జీడీ నెల్లూరు ఇన్ఛార్జిగా రెడ్డప్పను నియమించారు. తిరువూరు ఇన్ఛార్జిగా స్వామిదాస్, మడకశిర ఇన్ఛార్జిగా వీర లక్కప్ప పేర్లు ఖరారు చేశారు. మొత్తం 8 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. పెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు, అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారిని అక్కడ అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది. పోతులపట్టు మూత్రేవల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు భూసేన విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు, అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారిని అక్కడ అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.